నమస్తే అండి, నేను రోజా. బేసిక్గా మనం అందరం కూడా యూపీఐ వాడడం జరిగింది. యూపీఐ అంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఇలా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం మనీ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా. సో వాటికి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్స్ని అయితే ఆగస్టు 1 నుంచి తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక ఏమంటే అదేవిధంగా ముఖ్యంగా ఎల్పిజి సిలిండర్ ధరలు కూడా 1వ తారీఖు నుంచి మారే అవకాశాలు కూడా ఉన్నాయంట. అవి ఏంటనేది చూద్దాం అనమాట. ముఖ్యంగా సాధారణంగా కొత్త నెల ప్రారంభమైనప్పుడు అనేక మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి. గత నెలలో కూడా యూపీఐ ఎల్పిజి సిలిండర్ ధరల్లో కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ఇప్పుడు జూలై నెల ముగిసే సమయం వచ్చేసింది. మరో 2 రోజుల్లో ఈ నెల ముగిపోతుంది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. యూపీఐ కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు, ఎల్పిజి సిలిండర్ల విషయంలో కావచ్చు 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు అయితే వస్తున్నాయి అనమాట. ఈ మార్పులు కొంత సామాన్యుల యొక్క జేబుల మీద భారం పడడానికి అయితే అవకాశం అయితే ఉంది. మరికొన్ని అయితే కనుక ఉపశమనం కలిగించే విధంగా ఉన్నాయన్నమాట. వీటిలో ఎల్పిజి ధర నుంచి యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డు నియమాలకు మార్పులు జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆగస్టు 1వ తేదీ నుంచి మొదటిగా యూపీఐలో మార్పులు అయితే ఉండబోతున్నాయి. యూపీఐ వినియోగదారులు రోజుకు 50 సార్లు మాత్రమే వాళ్ళ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా అంటే 50 సార్లు ఎవరు కూడా చెక్ చేసుకోరు నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి. బట్ మరి ఆ మహానుభావులు ఎవరైనా ఉన్నారేమో తెలియదు, కానీ కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందన్నమాట. ఎందుకంటే అలా చెక్ చేయడం కారణంగా సర్వర్ల మీద కొంచెం ప్రెషర్ అయితే పడుతుందన్నమాట. సో దాంతో డౌన్ అవడం అయితే జరుగుతుందని చెప్పేసి గమనించి వాళ్ళు ఈ పని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోపే లావాదేవీలు అన్నమాట. ఇప్పుడు మనం అమెజాన్ పే కావచ్చు, ఓటీటీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కావచ్చు, అదేవిధంగా మనం ట్విట్టర్ సబ్స్క్రిప్షన్ కావచ్చు. సో ఇలాంటివి మనం తీసుకుంటే కనుక ఆటోపే మనం పెడతాం అనమాట. అయితే ఏంటంటే ఒకవేళ మీరు ఆటోపే పెట్టిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే అదే యూపీఐ ఐడి నుంచి ఆటోమేటిక్ కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే నుంచి ఆటోపే మనం పెట్టడం జరిగింది అన్నమాట. అప్పుడు 3 ట్రాన్సాక్షన్స్ కనుక ఆటోపే అవి సరైన విధంగా ట్రాన్సాక్షన్ జరగకపోతే, డిక్లైన్ అయితే కనుక డబ్బులు లేక, అప్పుడు యూపీఐ ఐడి ఏదైతే ఉందో అదనేది డిజేబుల్ అవుతుంది అన్నమాట. సో ఆ విషయాన్ని అయితే గమనించుకోండి. అదేవిధంగా క్రెడిట్ కార్డులో మార్పులు. ఆగస్టు నుంచి ఉచిత విమాన ప్రమాద బీమా కవర్ నిలిపేస్తున్నట్లు వెల్లడించినారు. ఎందుకంటే మొన్న జరిగింది కదా గుజరాత్లో, అది సంగతి. అదేవిధంగా క్రో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను సంబంధించి ఎస్బీఐ ఈ ప్రకటన వదిలింది. ఈ మార్పు ఆగస్టు 1వ తేదీ నుంచి కాకుండా ఆగస్టు 11వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ అనేక బ్యాంకుల కార్డులపై 50 లక్షల నుంచి 1 కోటి వరకు బీమా కవర్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇదనమాట క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి మార్పు. నెక్స్ట్ ఎల్పిజి ధరల విషయానికి వస్తే కనుక ఎల్పిజి సిలిండర్ ధర దాదాపు 60 రూపాయలు అయితే తగ్గించినారు ఈ జూలై నెలలో. అయితే దేశీయ ఎల్పిజి ధరలో ఎటువంటి మార్పు అయితే రాలేదు. దీనివల్ల ఇప్పుడు రాబోయే ఆగస్టు 1వ తారీఖు నుంచి ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి ధరల్లో మార్పులు చేసే అవకాశం అయితే ఉందట. కాబట్టి కొంతమేర తగ్గుతాయి, పెరుగుతాయని చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ అప్డేట్లు. ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాంకులు బ్యాలెన్స్ అప్డేట్లను మెసేజ్ రూపంలో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు పంపడం తప్పనిసరి అవుతుంది. దీని కారణంగా వినియోగదారులు ప్రతిసారి మాన్యువల్గా చెక్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదన్నమాట. సో ఇవన్నమాట. ఈ విధంగా ఎల్పిజి ధరలు తగ్గొచ్చు, పెరగొచ్చు దానికి సంబంధించి, అదేవిధంగా క్రెడిట్ కార్డులకు సంబంధించి, అదేవిధంగా ఆగస్టు 1 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి కొత్త అప్డేట్స్.